స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి ఉందండి. ఈ రోజున ప్రత్యేకించి ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారు ఏదో ఒక రూపంలో శని ప్రభావం ఎదుర్కొంటూ ఉంటారు. అయితే యోగ శని అని ఈసారి మనకి మిథున రాశి అలాగే తులా రాశి వారు ఎదుర్కొంటున్నారు. వారు ఎలాంటి ప్రభావాలు చూస్తారు, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శని ప్రభావం ద్వాదశ రాశుల వారు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటూనే ఉంటారు. అదే యోగ శని గురించి ఈ వీడియోలో వివరించండి. మిథున రాశి వారు అలాగే తులా రాశి వారు ప్రభావాలు చూస్తారని అన్నారు. ముందుగా యోగ శని అంటే ఏంటండి? యోగ శని అని అంటే, యోగము అని అంటే జాతకం ప్రకారం గనక చూసుకుంటేనమ్మా యోగ స్థానాలు అనేటువంటివి ఉంటాయి. అవి 5వ స్థానము, 9వ స్థానము లక్ష్మీ స్థానములు. వీటిని యోగ స్థానములు అంటారు. శని సంచారము అనేటువంటిది సంచరిస్తున్నటువంటి రాశికి ఆ రాశి 5వ స్థానం ఏదైతే అవుతుందో అలాగే 9వ స్థానం ఏదవుతుందో అవి కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మిథున రాశి వారికి 9వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. తులా రాశి వారికి 5వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మిథున మరియు తులా రాశిలో జన్మించినటువంటి వారికి యోగ శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎటొచ్చి చూసినట్లయితే ఈ యొక్క మిథున రాశికి తులా రాశికి శని పాలిత రాశులు అయ్యాయి. కాబట్టి ప్రస్తుతం శని వక్రీకరించినటువంటి కారణం చేత కొంతవరకు సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా మృగశిర మరియు ఆరుద్ర, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వెరసి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు, చిత్త, స్వాతి, విశాఖ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క యోగ శని ప్రభావం ముఖ్యంగా ఏంటి అని అంటే, ఈ యొక్క తులారాశి వారికి చూద్దామమ్మా. తులారాశి వారికి చూసుకుంటే పంచమ స్థానంలో శని సంచారం. పంచమం ఏం చెబుతుంది? సంతాన స్థానం, బుద్ధి, ఆలోచన, పూర్వపుణ్యము, మంత్రస్థానము. ఈ యొక్క మిథున రాశి వారికి 9వ స్థానం ఏం చెబుతుంది? తండ్రి స్థానము, పిత్రార్జితము, స్వార్జితము, అలాగే విదేశీయానము, మోక్ష స్థానము, అలాగే ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఎలాగో ఉన్నత విద్యను సూచించేటువంటి స్థానం. ఇక పాపగ్రహాలైనటువంటి శని, రవి, రాహు, కేతు, కుజలు తాము ఉన్నటువంటి రాశుల కంటే తాము వీక్షిస్తున్నటువంటి రాశుల మీద దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశికి చూసుకున్నట్లయితే లాభస్థానాన్ని మరియు తృతీయ స్థానాన్ని మరియు షష్టమ స్థానాన్ని వీక్షణ చేస్తున్నారు. కాబట్టి ఏం చెప్పబడుతుంది? లాభస్థానం అంటే చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో వచ్చేటువంటి యొక్క ఫలితము. కేవలం డబ్బనే కాదు, ఏ ప్రయత్నం చేసినా ఆ ఫలిత ప్రభావం మీద ప్రభావం ఏర్పడుతుంది. ఇక తృతీయ స్థానం మీద వీక్షణ కాబట్టి చేసేటువంటి పనులలో సహాయ సహకారాలు, మిత్రులు, సోదరుల సహాయం తీసుకుంటారు. కాబట్టి సోదరి మధ్య విభేదాలు కానీ, నమ్మకస్తులు, పరిచయస్తులు, స్నేహితుల వల్ల నష్టపోవడం కానీ, లేదా ఏ పని చేయాలన్నా ఉత్సాహం కంటే భయం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వారికి. మన వల్ల అవుతుందో కాదో అని వెనకడుగు వేస్తుంటుంటారు. ఇక షష్టమ స్థానం మీద కాబట్టి రుణస్థానము, శత్రుస్థానము కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి, తిరిగి వసూలు చేసుకోలేకపోతారు, లేదా మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా దాన్ని తీర్చలేకపోతారు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రోగస్థానము, ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సినటువంటిది. అలాగే సామర్థ్యము అనగా క్యాపబిలిటీ, మీరు చేసేటువంటి ప్రతి పనిలో 100% ఎఫర్ట్ కంటే 150% ఎఫర్ట్ పెట్టినా దాని యొక్క ఫలితాన్ని మీరు పొందలేకపోతారు. ముఖ్యంగా శత్రుస్థానం కాబట్టి మీ యొక్క అభివృద్ధిని చూసి, ఈ యొక్క మిథున రాశి వారి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు శత్రువులుగా కూడా మిగిలిపోతారు. ఇక తులారాశికి చూసుకున్నట్లయితే సప్తమ స్థానము, అలాగే లాభస్థానము మరియు కుటుంబ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత సప్తమ స్థానం కాబట్టి తులారాశి వారికి ఎవరితో కలిసి పని చేస్తుంటారో భాగస్వామి, లేదా ఎవరితో కలిసి జీవిస్తుంటారో జీవిత భాగస్వామి, వారి మధ్య ప్రపంచాలు కానీ, లేదా ఎవరితో కలిసి ఏ పని చేసినా ఆ పనులలో కొంత విభేదాలు ఏర్పడడం కానీ జరుగుతాయి. ఇక లాభస్థానం మీద వీక్షణ కాబట్టి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆ పనికి సంబంధించిన లాభాన్ని అంతగా పొందలేకపోతారు. ఇక కుటుంబ స్థానం మీద కూడా వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ధన ప్రభావంగా, కుటుంబ పరంగా, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ, పొరపచ్చాలు కానీ రావడం కానీ, లేదా ఎడమ కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, మీ యొక్క వాక్కు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదిగా ఈ యొక్క కుటుంబ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత తులారాశి వారికి చెప్పవచ్చు. అయితే శని వక్రీకరించినటువంటి సందర్భంలో కొంత శుభ ఫలితాలు కూడా ఈ యొక్క మిథున తులారాశి వారికి ఏర్పడతాయి. అంటే
అనుకున్నటువంటి పనులు కొన్ని మూమెంట్ అవుతుంటుంటాయి. కాబట్టి సమయం బాగుంది కాబట్టి ఇంకా ఆ కారణమైనటువంటి శని వక్రీకరించినటువంటి కారణం, పైగా మిథున తులారాశి వారికి శని పాలితుడు అయి ఉన్నాడు కాబట్టి దైవం ఇంకా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఇంకా ఆ దైవ ప్రభావం, దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే అనుకున్నటువంటి పనులలో ఈ శని వక్రీకరించినటువంటి సందర్భంలోనే మీరు చక్కగా విజయాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే యోగం కూడా ఉంది, మంచి కూడా చేస్తారనమాట. అయితే మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రభావం తగ్గుతుందండి, చెడు ప్రభావం? మంచి జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మనకు యోగం జరుగుతుంది అనుకోవడమా, కష్టపడే సందర్భంలో ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ ప్రతిఫలం పొందుతాం. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ పని చేసినప్పటికీ కూడా 2 రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిహారము లేదా మానవ పరిహారం. కాబట్టి మానవ పరిహారం ఎలాగో మీకు చెప్పబోతాను. దైవ పరిహారంలో భాగంగా ఆ రోజున ముఖ్యంగా త్రయోదశి తిథి సంధ్యా సమయంలో కూడా ఉంది కాబట్టి 4 గంటలకి మా పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆ రోజున ఈ వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాదులు అనేటువంటివి కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క నెల మా ఆధ్వర్యంలో జరిగేటువంటి ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల మొత్తం గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఆ రోజున 4 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మానవ పరిహారంలో భాగంగా చూసుకున్నట్లయితే శివాలయము, నవగ్రహ దేవాలయాలు, రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి లేదా కనీసం శివాలయము, నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకొని ఆ రోజున 8 గంటల 3 నిమిషాల వరకు ద్వాదశి తిథి ఉంది కాబట్టి తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది. అలాగే 7 గంటల 52 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి 8:30 కల్లా మీ కాలకృత్యాదులు తీర్చుకొని దేవాలయానికి చేరుకుని రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. తదనంతరం నవగ్రహాల దేవాలయానికి వచ్చి శనైశ్వరుడికి అభిముఖంగా నిలుచుని ఆ యొక్క శనైశ్వరుని దగ్గర ఇనుప ప్రమిదలో నల్ల నువ్వులు వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేసి శనైశ్వరుని యొక్క అనగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ మళ్ళీ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శనైశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపినటువంటి ముద్దలు 8 ముద్దలు ఆ యొక్క శనైశ్వరుని దగ్గర నైవేద్యంగా డొప్పలలో పెట్టి ఆ తదనంతరం ఆ డొప్పలో ఉన్నటువంటి నైవేద్యాన్ని తీసుకుని రావి చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. 1 గంట టు 2 మధ్య కాలంలో మధ్యాహ్నము శనైశ్వరుని యొక్క హోర ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వృద్ధాశ్రమానికి చేరుకుని వృద్ధులకి మరియు వికలాంగులకి మరియు పారిశుద్ధ్య కార్మికులకి మీకు తోచిన మీ యొక్క దగ్గర ఉన్నటువంటి ధనంలో తోచినంతగా బిస్కెట్లు కానీ లేకపోతే బ్రెడ్ ప్యాకెట్లు కానీ లేదా పండ్లు కానీ మీరు దానం చేయండి. తదనంతరం సంధ్యా సమయం సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య కాలంలో మళ్ళీ శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో ఈశ్వరునికి మీ గోత్రనామాదులతో నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ శంకు పుష్పాలతో కానీ లేదా కనీసము మారేడు దళాలతోనైనా కానీ ఆ శనీశ్వరునికి అర్చన జరిపించండి, ఆ యొక్క ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని వలన కలిగేటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు అవన్నీ తగ్గుముఖం పడతాయి. వర్షం వస్తుంది కదా అని చెప్పి లేదా ఎండ వస్తుంది కదా అని చెప్పి మనం గొడుగు సహాయం తీసుకుని ఏ విధంగా మన పనులు చక్కబెడుతుంటామో అలాగే మనకు జాతకరీత్యా గోచారీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ యొక్క ఇబ్బందులు మనకు ఎలాగో తప్పవు. కానీ ఆ ఇబ్బందులు మనల్ని, మన శరీరాన్ని బాధ పెట్టకుండా ఆ సమస్యలు వాటికంతట అవే తీరిపోతాయి అని ఈ యొక్క పరిహారాల్లో ఉన్నటువంటి అంతరార్థంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించగలరు. చాలా చక్కటి పరిహారాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.